సో బెంగళూరులో ఉన్నప్పుడు ఫుల్ బిర్యానీ తింటుండే, మేఘనా బిర్యానీ, నందన ప్యాలెస్ అన్నీ. ఇంకా సో ఏమైందంటే 70-71 ఉండాల్సిన నేను 80-82 కల్లా వెళ్ళిపోయినా. సో ఇంకా హైదరాబాద్కి వచ్చినాక అనుకున్నా లైక్ చిమ్ముకోవాలి, కొద్దిగా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి. సో ఇంకా వెయిట్ తగ్గాలంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. సో డైట్ అంటే లైక్ ఏం లేదు, క్యాలరీ డెఫిసిట్. సో అప్పుడు అడిగారు క్యాలరీ డెఫిసిట్లో ఉంటే వెయిట్ తగ్గుతావా అని. సో నేనేం చెప్పిన అంటే 100% వెయిట్ తగ్గుతామని. సో దీన్ని ప్రూవ్ చేయాలంటే మనకు 1 tail టెస్ట్ అయితే చేద్దాం. వెల్కమ్ టు డే 20 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. 1 tail టెస్ట్ ని సింపుల్ గా చెప్పాలంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లో రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయడం. అంటే నా కేసులో క్యాలరీ డెఫిసిట్ లో ఉంటే పక్కా వెయిట్ తగ్గుతా అని. సో నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 82 kgs, టార్గెట్ వచ్చేసి వెయిట్ తగ్గడం. డైరెక్షన్ చూసుకుంటే ఓన్లీ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్. సో ఇంకా వెయిట్ గెయిన్ మీద అసలు నాకు సంబంధమే లేదు. సో మనకి నల్ హైపోథెసిస్ వచ్చేసి డైట్ వర్క్ అవ్వదు, అయితే సేమ్ వెయిట్ ఉంటా లేకపోతే వెయిట్ పెరుగుతా. ఆల్టర్నేట్ హైపోథెసిస్ వచ్చేసి వెయిట్ తగ్గుతా. సో లాస్ట్ 2 months నుండి నేను ఎవ్రీ వీక్ అయితే వెయిట్ అయితే మానిటర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు శాంపుల్ డేటా అయితే ఉంది. సో ఫస్ట్ నేను మీన్ క్యాలిక్యులేట్ చేస్తా, దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటా, దాని తర్వాత టీ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేస్తా, అండ్ దాని తర్వాత పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తా. సో నా పీ వాల్యూ వచ్చేసి 0.12, సో విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 5%. సో ఇక్కడ పీ వాల్యూ గ్రేటర్ దెన్ సిగ్నిఫికెన్స్ లెవెల్, దట్ ఈస్ 5%. సో అందుకని చెప్పేసి నేను నల్ హైపోథెసిస్ రిజెక్ట్ చేసుకుంటా. సో నా ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఏంటిది, పక్కా వెయిట్ తగ్గుతా అని. సో నేను వెయిట్ తగ్గిన. సో ఫైనలీ 1 tail టెస్ట్ ని చెప్పాలంటే ఒక సింగిల్ డైరెక్షన్ లో చూస్తాం మనం. క్లియర్ హైపోథెసిస్ ఉండాలి అండ్ గుడ్ డేటా కూడా ఉండాలి.